హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. చంద్రబాబు గారి ఉగ్ర రూపం ఇక వైసీపీకి చుక్కలే. విషయం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్ననే మామూలుగా కాదు, ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా వాయించేశారన్నమాట. ఎందుకు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం క్రొత్త ఏమీ కాదు, ఇది 4వసారి. అయితే ఆయన మరి అది ప్రకృతి విపత్తు ఏంటో తెలియదు, కానీ కరెక్ట్గా ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ఆ విపత్తులన్నీ కూడా కొంత రావటం అనేది కొంత ఇది గుడ్డి కన్నా మెల్లమేరుగా అంటారు చూసారు, ఆ టైప్లో. ఎందుకంటే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఆ యొక్క విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అక్కడ జరిగిన డ్యామేజ్ని కావచ్చు, ఇంకా ఏదైనా సరే తగ్గించడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అంత అప్రమత్తంగా అధికారులను ఉంచడంలో కావచ్చు, ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం కావచ్చు, మనం చూస్తూనే ఉన్నాం. సో ఏదైతే 2014లో కూడా ఇదే తరహాలో 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే, ఆయన సీఎం అయిన 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చింది. ఇది దాని తర్వాత ఉత్తరాంధ్రలో తిత్లీ వచ్చింది. సో ఈ క్రమంలో ఆయన దగ్గరుండి మరి అవన్నీ కూడా ఏ విధంగా పర్యవేక్షించి వాడు అధికారులందరినీ అప్రమత్తం చేసి ఆ యొక్క నష్టాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. నష్టం జరగలేదని చెప్పలేం, కానీ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం, ఆ ప్రయత్నం ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఈ విధంగా అలర్ట్గా ఉండటం వల్ల ఇప్పుడు విజయవాడ ఏదైతే ముంపునకు గురైందో, ఈ సందర్భంగా ఓ ప్రక్కన వరద, మరో ప్రక్కన బుడమేర పొంగటం. సో ఇటువంటి తరుణంలో రాజకీయాలు కావాలా, ప్రజాక్షేమం కావాలా, లేదా ఆ బాధితుల ప్రక్కన నిలబడి వాళ్ళకి ఎంతో కొంత సహాయక చర్యలు అందేలాగా చూడాలా? ఎవరైనా సరే, ఒక సామాన్య మానవుడైనా సరే ఒక మానవత్వంతో స్పందించవలసిన పరిస్థితి ఇది. కానీ వీటికి అతీతంగా రాజకీయపరమైన విమర్శలు చేస్తే మాత్రం ఏ ఒక్కరు ఉపేక్షించేది కాదు. ఎందుకంటే ఏదైతే ఆ బోట్లు అది ప్రమాదం పరంగా వచ్చినాయో, లేకపోతే ఆ వరద కొట్టుకొచ్చినాయో, ఎలాగొచ్చినాయో తెలియదు. 1 కాదు 2 కాదు వరుస పెట్టి 4-5 బోట్లు వచ్చేసి ఆ ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టింది. సరే, అఫ్కోర్స్ దాని మీద రకాలైన అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు. సో దానిపైన విచారణ కూడా చేపడతా ఉన్నామన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే సో ఆయన యొక్క ఓర్పుని, సహనాన్ని ఏ విధంగా పరీక్షిస్తున్నారు అంటే, మొదట్లో కూడా చెప్పారు, మరలా చెప్తున్నారు. సరే, ముందుగా ఆ యొక్క బాధితులకు సంబంధించిన అంశాలన్నీ కూడా చూడాలి, ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి అని చెప్పేసి ఎక్కడికక్కడ చేస్తున్నారు. అయితే ఇక్కడ 100కు 100% న్యాయం జరుగుతుందా, లేకపోతే ఆ బాధితులందరినీ కూడా గుర్తిస్తారా అంటే అది చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. 100% అనేది జస్టిస్ అనేది ఏ ఒక్కరు కూడా చేయలేరు. సో ఈ ప్రకారంగా కొంత ఇబ్బందికి గురైంది, అంటే కొంత ఇబ్బందికి గురవడం అంటే బాధితులు ఇబ్బంది పడ్డారు అన్న అంశాన్ని అది కూడా తెరపైకి రావటం. ఎందుకంటే వాళ్ళు జరగలేదు అని చెప్పేసి, జరగనమాట వాస్తవమే కొంతమందికి. సో ఈ క్రమంలో సరే, దానికి జరగలేదు కాబట్టి దానికి ఏం చేయాలి, ఇంకా మ్యాన్ పవర్ పెంచాలా, దాంతోపాటుగా సమాజంలో ఉన్న వారు వీరు అందరూ స్పందించవలసిన అవసరం ఉంటుంది. రాజకీయ పార్టీలు కాదు, ఇంకోటి కాదు, స్వచ్ఛంద సంస్థలు కాదు, ఎవరైనా సరే. అటువంటిది వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఆ రోజు మొన్న వెళ్ళారు, ఏదో మోకాళ్ళలో నీళ్ళలో దిగారు. గతంలో ఎప్పుడూ లేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెలికాప్టర్ తప్ప ఇంక వేరే తెలీదు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని తీసుకొని ఏదైనా సరే సేవా కార్యక్రమాలు పాల్గొనడం, ఆహార పొట్లాల పంపిణీనో, వాటర్ బాటిల్ పంపిణీనో చేసుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించేవాళ్ళు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమానికి చేపట్ల. వెళ్ళారు, చూశారు, ఏంటిది అని చెప్పేసి అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారిని ఇక అది ఇది అని చెప్పేసి అన్నారు. పైగా రాజకీయపరమైన ఆరోపణలు ఏంటి అంటే, బోట్ల సంగతి ఎక్కడ మాట్లాడలేదులేండి. ఏదైతే నిర్లక్ష్యం అని చెప్పేసి, సరే అక్కడ ప్రజలకు సంబంధించిన కొంతవరకు కూడా వాళ్ళకి అన్నీ అందలేదు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఆ విమర్శ వరకు సద్విమర్శగానే తీసుకోవచ్చు, ఏదో కక్షపూరితంగా చేశారని కూడా అనుకోకుండా. సో దాని తర్వాత అమరావతికి సంబంధించిన ప్రాంతం గురించి మాట్లాడతాం, పదే పదే మాట్లాడుతాం. ఏ విధంగా అంటే అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని వాళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళ టీవీలో చూపిస్తారు. మరలా ఇదే అమరావతి కాదు, ఇదే చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని సంరక్షించుకోవడానికి, మునగకుండా ఉండడానికి విజయవాడను ముంచేశారంట. ఏది నిజం అర్థం కాదు. రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటే సొంత ఇల్లు కూడా కాదు, ఆయన ఉండేది అద్దిల్లే, అది లింగమనేని రమేష్ అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే నేను సమర్థించడం అది కాదు, కానీ అది అక్రమ కట్టడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కూల్చేయాల్సింది, కూల్చివేయలా. సరే, ఏటి గట్టు మీద లేదా కరకట్ట మీద ఉన్న ఇల్లు అన్న తర్వాత వాటర్ వస్తే ఖచ్చితంగా ఏటి పక్కనే ఉంది, ఏటికి ఆనుకోనే ఉంది, అది ఏటికి నీళ్ళు వస్తాయి. అది పైగా వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు
ఆ విధంగా వస్తుంది. అయితే సరే, ఇక ఈ అంశాలు కాదు కదా కావాల్సింది. ముందుగా ఈ విపత్తుని ఎదుర్కోవాలి, ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ క్లియర్ చేసేయాలి, వాళ్ళకి ఆహార పంపిణీ కావచ్చు, ఆ తర్వాత వరద తగ్గిన తర్వాత ఆ బురదలు, శానిటైజేషను ఇదంతా జరిగిపోయిన తర్వాత మొత్తం సెటరేట్ అయిన తర్వాత అప్పుడు రాజకీయపరమైన విమర్శలు మాట్లాడాలి. ఇవన్నీ జరగకుండానే అసలు మనం వెళ్ళామో లేదో ఆ విధంగా విమర్శలు చేస్తే ఎవరికైనా సరే మరి కోపం రావడం, ఆగ్రహం అనేది చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. ఏంటి అంటే అసలు ఇట్లాంటి వాళ్ళని రాష్ట్రంలో లేకుండా చేయాలి అని చెప్పి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటి అంటే స్వయాన కళ్ళ ముందు కనబడుతున్న వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన ఎపిసోడ్లోనే నారసుర రక్త చరిత్ర అని చెప్పేసి డైరెక్ట్గానే రాసిన వీళ్ళు. ఆ తర్వాత సిబిఐ ఏం చెప్పిందో తెలుసు. ఇక అటువంటిది ఈ అంశాలన్నీ కూడా వీటిపైన మాట్లాడడం కొత్త ఉంటుంది. కానీ ఇప్పుడు అమరావతి అనే దానిపైన విషయం చిమ్మితే ఎందుకని, ఇదే అమరావతి అంటే తెలుగు ప్రజలు ఎవరైనా సరే, తెలుగు పౌరుడు ఎవరైనా సరే అమరావతిని వ్యతిరేకిస్తారా? ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేదు అంటే సిగ్గుచేటు మనకి. సరే, అది మునుగుతుందా, తేలుతుందా, ఎట్లాంటి భూమి ఏంటి, పంటలు పండేదా, ఇవన్నీ ప్రక్కన పెట్టండి. అసలు రాజధాని అనేది తెలుగు ప్రజలకు ఉందా? పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విశాఖపట్నం అన్న చేయగలిగారా? చేయలేదు. అదేమంటే మళ్ళీ కోర్టులో కేసులు వేశారు. కోర్టులో కేసులు వేస్తారని తెలుసు, లీగల్గా ఇబ్బందులు ఉంటాయని తెలుసు. అవన్నీ తెలిసే ఈ విధంగా ఆయన 3 రాజధానులు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇట్లా అసలు ఏం చేస్తున్నామో అర్థం కానికుండా ప్రజలకి తెలియకుండా చేస్తూ ఉంటే ఇది ఎట్లాంటి ఫలితాలే వస్తాయి. సో ప్రతిదీ ఓట్ల కోణంలోనే కాదు, ప్రజాక్షేమం కోణంలో కూడా ఆలోచించాలి. అసలు స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే వాట్స్ యువర్ క్యాపిటల్ అని అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. మరి ఏ రోజైనా సరే ఒక తెలుగువాడిగా ఏదో ఒక రాజధాని, అది విశాఖపట్నమా, అమరావతి, ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది మరి, నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు అని చెప్పేసి ఎలక్షన్స్కి వెళ్ళి నేను రాజధాని తరలించనని చెప్పేసి అన్నప్పుడు మరలా దాని తర్వాత అది ఇది అని చెప్పేసి 3 రాజధానులు అంటే దాన్ని బట్టి ఏమనుకోవాలి? మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన అమరావతి కట్టుబడి ఉన్నారు కాబట్టి మరలా నిర్మాణాలన్నీ కూడా పునరుద్ధరిస్తుంటే ఆ యొక్క జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కూడా ఈ విధంగా విషయం చిమ్మేసి మరలా రాజధాని లేని రాష్ట్రం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? మీ రాజకీయాలు, మీ ఓట్లు, మీ యొక్క ఓటర్లు, కార్యకర్తలు ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో చూసుకోండి. పరిపాలనా సమయంలో, విపత్తులు వచ్చిన సమయంలో ఎక్కడా కూడా ఈ విధమైన విషయాలు చిమ్మి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయమాకండి. ఒక పెట్టుబడిదారులు ఇప్పుడే ఎంతో కొంత వస్తున్నారు, వద్దామని అనుకున్న సమయంలో అది కాదు అమరావతి మునిగిపోయింది, ఇది అమరావతి మునిగిపోయింది. నేనే వీడియో చేసిన దానిపైన మా రిపోర్టర్లను పంపించి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి మొత్తం నాకు షూట్ చేసి కావాలి ఏంటి చేశారు, దానిపైన నేను వీడియో కూడా చేశాను. మరి ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నారు ఏంటి అర్థం కావట్లా. ఒక సామాన్యుడికే కడుపు మండిపోతూ ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది అని చెప్పేసి తలాతోకా లేకుండా ఉంది. రాజధాని అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఓ పక్కన కట్టిన సచివాలయాన్ని, అసెంబ్లీని, హైకోర్టు కాదు ఇక్కడ కాదు అక్కడ ఇంకోసారి మళ్ళీ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్పాలి అని చెప్పేసి మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ముందుగా పార్టీలు ప్రక్కన పెట్టేసేయండి. ప్రతి తెలుగువాడు కూడా ఒక రాజధాని కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అనుకుంటే ఖచ్చితంగా దీనిపైన కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అరే ఓ పక్కన తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోతూ ఉంటే ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, పాలు లేవు, ఓ పక్కన వాటర్ లేవు అని చెప్పేసి తల్లి బిడ్డ అంతా అల్లాడుతూ ఉంటే ఆ సమయంలో వచ్చేసి ఈ రకమైన రాజకీయ విమర్శలు అవసరమా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా బస్ట్ అవటం చూసారా? చివరికి ఆయన ఏదో ఆయన పనులు చేసుకుంటా కిందనక మీదనక రైతునక పగలనక నిద్ర లేకుండా పక్కన తిండి తినకుండా ఆయన తిరుగుతూ ఉంటుంటే ఎంతో కొంత చల్లనీళ్ళకి వేడి నీళ్ళనో వేడి నీళ్ళకి చన్నీళ్ళనో అన్నట్టుగా తోడుగా చేయాల్సింది పోయి మరలా దీనికి విమర్శలు, ఫెయిల్ అయ్యారు అనేది ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నారేమో. మరి ఫెయిల్ అయ్యారు అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఫెయిల్ అయినట్టు కాదు. ఆయనతో పాటు ఉన్న నాయకులు, అలాగే విపక్షంలో ఉన్న నాయకులు, రాష్ట్రం మొత్తం ఫెయిల్ అయినట్టు ఒక చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారంటే అది అర్థం చేసుకోండి.
సో అదేమీ కాకుండా అలా జరిగింది ఇలా జరిగింది ఎక్కడ దొరుకుతారా మనం ఇచ్చేద్దాం విమర్శల కోసమే కూర్చుంటే చివరికి ప్రజల జీవితాలు అల్లలాడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని చాలా హుందాకరమైన రాజకీయం చేయండి. రాజకీయం అవసరమే, అది ఏ సమయం దానికి సమయం సందర్భం ఉంటుంది. ఓ పక్కన ప్రాణాలు కోల్పోతూ వాళ్ళు ఆర్థికంగా నష్టపోతూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పాడైపోయి ఆ విధంగా ఉంటే అఫ్కోర్స్ కొన్ని ఉన్నాయి, ఏది వాళ్ళని ఆదుకోవాలి, ఆర్థికంగా ఆదుకోవాలి, కరెక్టే. అట్ ద సేమ్ టైం మనం ఎంత ఆదుకున్నాం, మనం ఎంత చేసి మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది సమాజానికి. మాకైతే సీట్లు కావాలి, సీట్లు రాకపోతే మాత్రం మేము జనాల్లోకి వెళ్ళమని ఏమైనా సందేశం ఇస్తున్నారా? మరి విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచింది ఎవరు? ఇదే విజయవాడ కదా. మేయర్ ఎవరు? వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా. ఎక్కువ డివిజన్లు మేమే గెలిచామని చెప్పేసి కాలు ఎగరేసింది ఎవరు? వైసీపీ వాళ్ళు కదా. మరి ఏం చేశారు? ఎక్కడున్నారు కార్పొరేటర్లు? ఏమయ్యారు మేయర్లు? మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, వీళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికో తెలీదు. కానీ అది మేయర్ పీఠం మాదే, వాళ్ళు ఏమైనా పార్టీ మారితే ఇదిగో మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. స్థానిక సంస్థల్లోనే ఎన్నికల్లోనే 85% గెలిచింది వైసీపీ అని మీరే చెప్పుకుంటున్నారుగా. మరి ఇప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదే? కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. సో అందు గురించే చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇట్లాంటి వాటిని మాత్రం ఎక్కడ ఉపేక్షించేది లేదు. ప్రధానంగా ఈ బోట్ల వ్యవహారంలో అసలు ఆ బోట్లు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఆ బోట్లు ఎవరో ఒకరు ఓనర్ అయి ఉంటారుగా. మరి ఆ బోట్లు ఆ విధంగా కొట్టుకొచ్చినప్పుడు ఒక్కరైనా నా బోట్ మిస్ అయిపోయిందని కేసు ఫైల్ చేశారా? కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదంటే ఏంటి? తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారా ఆ బోట్లో వాళ్ళు ఎవరు అనేది ఓనర్లు? లేదా దీని వెనకాల కుట్ర ఏమైనా ఉన్నదా? ఇదంతా కూడా మరి విచారణలో తేలుతుంది. కుట్రరా లేకపోతే ప్రమాదమా? ప్రమాదమే అనుకుందాం, కుట్ర కాదు ప్రమాదమే అనుకుందాం. మరి ఆ బోర్డు ఓనర్లు రావాలి కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా, వాళ్ళ జీవన ఉపాధి కదా. మరి ఇది పరిస్థితి. సో ఓవరాల్గా ఇట్లాంటి పరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఉగ్ర రూపం దాల్చారని చెప్పేసి అనుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి కూడా నార్మల్గా ఉండదు అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటాం ఇక వైసీపీకి చుక్కలేనా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బాబు గారి విగ్రహ రూపం ఇక వైసీపీకి చుక్కలేనా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.